నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన దానికి ఈ హైడ్రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడైతే విత్ ఎవిడెన్స్ ఉందో అట్లాంటి వాటిని కూల్చి పరిరక్షించవలసిందిగా దాన్ని పెట్టారు. సో ఇది రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ నుంచి కొంచెం కాంట్రవర్షియల్గానే వచ్చింది. ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ని కూల్చారు, తర్వాత ఏమో మిగిలిన తోటలు కూడా ఎక్కడెక్కడైతే గంటిపేట దగ్గర కానీ ఎక్కడైతే ఈ చెరువులు కుంటలు ఉన్నాయో ఎఫ్టీఎల్ లెవెల్స్ మామూలు ఇవన్నీ చూసుకుని అక్కడంతా చేసి చాలా మటుకు వివాదాలలో ఈ హైడ్రా అధికారులు కానీ వాళ్ళు కానీ ఉండి కోర్టు పరిధిలో కూడా చాలామంది కేసులు వేశారు. సో మొన్న ఒక సింగిల్ బెంచ్ ఆయన చూసి కంటెంప్ట్ కోర్టు కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఉండే ఇమీడియట్గా హైడ్రా కమిషనర్ని బదిలీ చేయాలి అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది బ్రాడ్గా ఉందన్నమాట. సో మరి ఈ కంటెంప్ట్ కేసెస్ మీద వివిధ రాజకీయ పార్టీలు కూడాను వేరువేరుగా చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. తర్వాత అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చేసి మరి సోమేష్ కుమార్ గారి పేరు 400 కోర్టు కంటెంప్ట్ కోర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు, కొంచెం రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. అసలు అంటే ఏ అధికారులని గవర్నమెంట్ ఇష్టం బట్టి మేము పోస్ట్ చేయొచ్చు అని చెప్పి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉండి ఆయన ఆ కామెంట్ చేశారు. దీన్ని మళ్ళీ ఫర్దర్ అప్పీల్కి వెళ్ళచ్చా లేదని దాని మీద అడ్వకేట్ జనరల్ వీళ్ళతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ కంటెంప్ట్ కోర్టు మీద కోర్టు ఇచ్చిన దీన్ని బట్టి ప్రభుత్వం విధిగా చేయాలా, వాళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇది కొంచెం అంటే చాలా సునిశ్చితమైనటువంటి విషయం. చేసేది ఆయనంతా ప్రూడ్నిగానే చేస్తున్నట్టు మనకి పేపర్ ద్వారా తెలుస్తోంది. సో దీని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ఆ రెండు రకాలుగా ఈ ఇష్యూను మనం అనలైజ్ చేద్దాము. మొట్టమొదటి కోర్ట్ ఆర్డరు, దాని ఇంప్లికేషన్స్ ఏంది, ఏం జరగవచ్చు. రెండోది హైడ్రా, దాని పని ఎంతవరకు వచ్చింది, ఎట్లా కొనసాగిస్తే బెటర్గా ఉంటుంది. రెండు ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది హైకోర్టు ఆర్డర్ మీద గవర్నమెంట్ అప్పీల్కి పోతే ఆర్డర్ స్టే అవుతుంది. ఎందుకంటే కంటెంప్ట్కు ఇతన్ని పిలిచే ఆ అధికారము, కోర్టు ఆర్డర్స్ను ధిక్కరించినందుకు జైల్లో పెట్టే అధికారం కూడా కోర్టుకుంది. కానీ పోస్టింగ్ ఇతన్ని తీసేసి ఇంకోండి ఇవ్వండి అని చెప్పేటటువంటి అధికారం కోర్టుకు లేదు. అది ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షన్ మాత్రమే, అంటే ముఖ్యమంత్రి తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే. అటువంటప్పుడు ఈ ఆర్డర్ను అప్పీల్లో పోతే నేను అనుకోవటం ప్రభుత్వం నెగ్గొచ్చు, నెగ్గితే ఆయన కంటిన్యూ కావచ్చు. కంటిన్యూ అయినా కానీ ఆయనకు చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే కంటిన్యూవస్గా కోర్టు ఆయనను తప్పుపడుతూ ఉన్నది. సో ఏదో ఒక కేసులో వాళ్ళు ఫర్మ్ యాక్షన్ తీసుకున్నారనుకో, అప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. సో ఇది లీగల్ పొజిషన్. రెండోది హైడ్రా, దాని రోలు ప్లస్ మైనస్ అది కూడా పరిశీలిద్దాం. ఒకటైతే ప్రభుత్వంలో పనిచేసిన ఎవరికైనా కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి అనేటటువంటి తపన ఉన్నవాడు ఎవడైనా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. తెలిసి నేను సీసీఎల్ఏగా ఉన్నప్పుడు కోర్ట్ ఆర్డరును ఉల్లంఘించకూడదు కాబట్టి అది ప్రభుత్వ భూమిని తెలిసినా కానీ ప్రైవేట్ వ్యక్తులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి కేసు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఈరోజు మంత్రుల స్థాయిలో ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా వాళ్ళ కేసును తీసుకుపోయి నెగ్గారు. దాని మీద రివ్యూ పిటిషన్ వేసి కూడా గవర్నమెంట్ ఓడిపోయింది, క్యూరేటివ్ పిటిషన్ వేసి కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. కానీ ఆన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ గ్రౌండ్ రికార్డు ఎనీబడి చూసిన వాడు చెప్తాడు ఇది ప్రభుత్వ భూమిని. బట్ ఇంకా దట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్, సో యూ హ్యాడ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్. సో ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. రెండోది ఈ భూ కబ్జాదారులు
దీనిని చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ గేమ్ ప్లాన్ చాలా లాంగ్ టర్మ్గా ఉంటుంది. సో ఈ ఆఫీసర్ కాస్త వచ్చి ఇది చేస్తున్నారంటే కొన్నాళ్ళు లోగా ఉంటారు, అతను వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటారు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట్ల కావాల్సినటువంటి గవర్నమెంట్ లాయర్ని వాళ్ళు తిప్పుకుంటారు, ఎగ్జిక్యూటివ్ని తిప్పుకుంటారు. సో ఈ గేమ్లో ఏదో ఒక అధికారి ఏదో చేసేస్తాడు గెలిచేస్తాడు అనుకోవటం పొరపాటు. రెండవది లా ఆఫ్ ది ల్యాండ్ ఆనర్ చేయాలి, దాంట్లో క్వశ్చనే లేదు. బికాజ్ నాకు ఈ జ్ఞానం చాలా అర్లీగా వచ్చింది ఇది సర్వీస్లో. మరి ఈయన చాలా సీనియర్ ఆఫీసరు, మరి ఈయన ఆ అంశాన్ని ఎందుకు అంతగా పరిగణలోకి తీసుకోవట్లేదో అర్థం కావటం లేదు. జస్ట్ 2 years ఇంటూ సర్వీస్, అప్పుడే జాయిన్ అయిన ఒక 2 సంవత్సరాల్లో జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ కేసులో ఒక లారీని సీజ్ చేసి దాన్ని రిలీజ్ చేయలేదు నేను. ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్ ఆల్సో కాన్ఫిస్కేట్ అయింది కాబట్టి రిలీజ్ చేసే ప్రశ్న లేదన్న. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన కలుస్తూ ఉంటాను జీవన్ రెడ్డి గారిని, ఆయనే అప్పుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఆంధ్ర మహిళా సభలో నాతో పాటు ఉన్నాడు కాబట్టి తడవ చెప్పేట్లా మీరు నన్ను కంటెంప్ట్ కాల్ చేశారు అంటే నాకు గుర్తులేదయ్యా అన్నాడు. నేను మర్చిపోలేను సార్ అన్న. బేసిక్గా ఆయన చాలా ఎక్సలెంట్ వర్డ్స్ యూస్ చేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టును డిస్మిస్ చేస్తూ ఆయన అన్నటువంటి వర్డ్స్ ఇట్స్ మోర్ లైక్ ఎన్ అడ్వైస్, యాజ్ ఎన్ ఎల్డర్లీ అడ్వైస్ కింద ఇచ్చి వదిలేశాడు. యాజ్ హీస్ ఏ యంగ్ ప్రామిసింగ్ ఆఫీసర్, ఐఎమ్ లెటింగ్ హిమ్ ఆఫ్ విత్ ఎన్ వార్నింగ్. హీ షుడ్ కల్టివేట్ రెస్పెక్ట్ ఫర్ రూల్ ఆఫ్ లా. అది దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ అన్ ఆఫీసర్ ఏంది నువ్వు కరెక్ట్, చాలా తప్పులు జరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు, కబ్జా చేయడానికి పూర్తిగా రాజకీయ వ్యవస్థ సహకరిస్తున్నది, కోర్టులు మేనేజ్ అవుతున్నాయి, లాయర్లు మేనేజ్ అవుతున్నారు. బట్ మనం చేయగలిగింది ఒక లెవెల్ వరకే ఉంటుంది. బియాండ్ దట్ అదంతా మనమే చేస్తామని నెత్తినేసుకొని ముందుకు పోతే మాత్రం దెబ్బతింటారు. అది ఏ బ్యూరోక్రాటు ఏ పోలీస్మెన్ జాబ్ కూడా కాదు. క్లారిటీ ఆ డిస్టింక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బట్ విత్ ఈ లిమిటేషన్స్ అన్నిట్లో కూడా హైడ్రా చేసిన వర్క్ మాత్రం ఎనార్మస్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి మాఫియా కాదు, బాగా ఊతలు ఊని ఉన్నటువంటి మాఫియా. దీన్ని కదిలించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఈ మాఫియా కనెక్షన్స్ కూడా అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ ఉంటాయి. ఎస్, రాజకీయమా నాన్ రాజకీయమా, ప్రభుత్వమే రాజకీయం, దాంట్లో ఏమీ భేషజం ఏమీ అవసరం లేదు. రాజకీయమైన ప్రభుత్వంలో నేను రాజకీయం కాకుండా చేస్తాననేటటువంటి ప్రశ్న ఏ ఆఫీసర్కు ఉండదు. సో కొన్ని వదిలేయచ్చు, కొన్నిటిని టార్గెట్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఉండరు, తీసేస్తారు. సో అది రాజకీయంగానే నడుస్తుందనే నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఈవెన్ విత్ ఇన్ దట్ ఓవరాల్గా మాత్రం చాలా గొప్ప వర్కే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి ఆర్గనైజేషన్ అవసరం. నేను కూడా సిసిఎల్ఏగా అక్కడ ఉన్నప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాడిని. రెవెన్యూకు పోలీస్ మీద అధికారం ఉండదు, పోలీసుకు రెవెన్యూ విషయాలు పట్టవు. దీంతో మధ్యలో కబ్జాదారులు వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ, దానికి రెవెన్యూ, ఇరిగేషను, పోలీస్ ఇవన్నీ కూడా అనుబంధమై ఉన్నప్పుడే ఇటువంటి ఇష్యూస్ మీద ట్యాకిల్ చేయడానికి వీలవుతుంది. సో అందుకని జరుగుతున్నటువంటి వర్క్ అయితే మంచి వర్క్ కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని లిమిట్స్లో మాత్రమే ఇది జరగగలుగుతుంది. అన్ని చోట్ల నువ్వు గెలవాలని కూడా లేదు. బికాస్ రెండోది, కోర్టులో స్టే ఉంటే ఎట్లా వెకేట్ చేయించాలి, దానికి కేసు వేయాలి, చాలా వర్క్ జరగాలి. స్టే వెకేట్ చూసుకొని ఆపైన చేయాల్సిన పని చేయాలి. కానీ అఫ్కోర్స్ మళ్ళవాడు సుప్రీంకోర్టుకు పోతాడు, ఇక్కడికి పోతాడు, అక్కడికి పోతాడు. బట్ ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వం గట్టిగా చిత్తశుద్ధితో పర్సూ చేస్తే ఒక 2-3 సంవత్సరాలు కేసులను, ఏవేవైతే వాళ్ళు అనుకున్న కేసులను ఒక కొలిక్కి తీసుకురావడం అనేది గొప్ప విషయం కాదు. కోర్టు ఆర్డర్ను వ్యతిరేకించి యాక్షన్ చేసుకునే బదులు ఒక డెడికేటెడ్ టీమ్ ఆఫ్ లాయర్స్, ఆఫీసర్స్ను పెట్టి ఈ కేసును మనం ముందుకు తీసుకుపోదాం అనుకొని పర్సూ చేస్తే 2-3 ఏళ్లలో దాన్ని కూడా ఒక కొలిక్కి
తీసుకురాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఎందుకు అట్లా ఉండిపోతాయనంటే ప్రభుత్వమే పట్టించుకోదు కాబట్టి, ప్రభుత్వమే ఆ కబ్జాదారులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కౌంటర్ వేసినా గవర్నమెంట్ లీడర్ పోయినా సరిగ్గా వాదించడు. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఇది మేనేజ్ అవుతూ ఉంటాయి. సో ఏవైనా కేసుల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, దీన్ని చేయాలని అనుకొని స్పెషల్ టీమ్ అని పెట్టి ముందుకు తీసుకపోతే కాను. సో ఎక్కడైతే నీకు కోర్టు కేసులు లేవో వాటిలో త్వరగా వర్క్ చేయటం, ఉన్న చోట్ల ఏవి ప్రియారిటైజ్ అనేది చేసుకొని వాటిని కేస్ బై కేస్ ముందుకు తీసుకుపోయి ఆర్డర్స్ తెచ్చుకొని కొట్టేయటము అది మోర్ ఇంపార్టెంట్. కానీ కోర్టు ఆర్డర్ ఉన్న దాన్ని నేను అండర్మైన్ చేస్తామంటే మాత్రం అనవసరంగా ఆఫీసరు చాలా ఇబ్బందుల్లో పడతాడు. ఆ యాటిట్యూడ్ కూడా సరైనటువంటిది కాదు. ఐ థింక్ ఇది బ్రాడ్లీ హైడ్రా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల గురించిన అసెస్మెంట్. నమస్కారం అండి, మంచి విషయాలు చెప్పారు.